Recording in progress. సెక్షన్ ఈ టాపిక్ 1 క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాసెస్లో ఇది మొత్తం టాపిక్ 1 మొత్తం ఉంది ఇవాళ. ఫస్ట్ వన్ క్యాపిటల్ బడ్జెటింగ్. సార్ క్యాపిటల్ బడ్జెటింగ్ అంటే జనరల్గా మనం ఇన్వెస్ట్మెంట్ని, అది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, ఆ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడం. ఇన్ కేస్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మనం అవుట్లే ఈ రోజు ఉంటుంది, బట్ ఫ్యూచర్లో బెనిఫిట్స్ ఉంటాయి. అవుట్ఫ్లో ఈ రోజు ఉంటుంది, ఫ్యూచర్లో బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ షార్ట్ టర్మ్ ఎక్స్పెండెడ్ ఇన్ ద సేమ్ ఇయర్లో ఉంటాయి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఏమేమి ఉంటాయి? ల్యాండ్ పర్చేస్ చేసాం, బిల్డింగ్ పర్చేస్ చేసాం, ఎక్విప్మెంట్, ఇంటాంజిబుల్ అసెట్స్. ఇవేంటి ఈ పర్టికులర్ డేలో అవుట్ఫ్లో ఉంటుంది, బట్ బెనిఫిట్స్ అనేవి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఉంటాయి ఫ్యూచర్లో. ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ షార్ట్ టర్మ్కి ఎగ్జాంపుల్ వేజెస్, సాలరీస్, అదర్ ఎక్స్పెన్సెస్. బెనిఫిట్ అదే ఇయర్లో ఎక్స్పైర్ అయిపోతుంది, అదే ఇయర్లో ఎక్స్పెండ్ చేసేస్తాం. ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు, ఇది ఆపరేటింగ్ ఎక్స్పెండిచర్ అంటారు. సో ఇక్కడ మనం క్యాపిటల్ బడ్జెట్ వేస్తాం, ఇక్కడ ఆపరేటింగ్ బడ్జెట్ వేస్తాం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాసెస్. వీ హ్యావ్ టు మేనేజ్ ది ఫండ్స్. సో అసలు ఏంటి, ఎలా మేనేజ్ చేస్తాం? క్లాసిఫికేషన్ ఇన్ క్యాపిటల్ బడ్జెటింగ్. ఎలా క్లాసిఫై చేస్తారు క్యాపిటల్ బడ్జెటింగ్లో? ఫస్ట్, క్యాపిటల్ బడ్జెటింగ్ అప్లికేషన్స్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆఫ్టెన్ ప్లేస్డ్ ఇన్ ద ఫాలోయింగ్ కేటగిరీస్. ఫస్ట్, ఎందుకు క్యాపిటల్ బడ్జెటింగ్ చేస్తారు సార్ అంటే, ఫస్ట్ థింగ్, సో ఇన్ కేస్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్స్, అంటే న్యూ అసెట్ పర్చేస్ చేస్తున్నా, ఎక్స్పాన్షన్ చేస్తున్నా, ఒక న్యూ థింగ్ పర్చేస్ చేస్తున్నా, మనీ కావాలి, దాన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలి? రీప్లేస్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్, రీప్లేస్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మిషన్ ఉంటుంది, సర్చ్ చేయాలా వద్దా? At the same time, mandatory compliance projects. Laws and regulations required by law to maintain safety in workplace and protect environment. Workplace lo safety maintain chesi environment protect cheyadam, and other projections, allocation for R&D, expansion, other long term investments. ఇలాంటివన్నీ R&Dకి అలోకేట్ చేయటం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి, అండ్ లాస్ అండ్ రెగ్యులేషన్ కంప్లై అవటం, అండ్ రీప్లేస్ చేద్దాం వద్దా, ఎక్స్పాన్షన్కి వెళ్దాం వద్దా, ఇలాంటివన్నీ ప్రాజెక్ట్స్ డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఏం కన్సిడర్ చేయాలి? సో క్యాపిటల్ ప్రాజెక్ట్ సంబంధించి సో ఏమేమి కన్సిడర్ చేయాలి? ఫస్ట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో సో ఆపరేటింగ్ ఎఫిషియన్సీ, కాంపిటేటివ్ ఎఫెక్టివ్నెస్, అండ్ రెగ్యులారిటీ, సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్. ఫస్ట్ ఆపరేటింగ్ ఎఫిషియన్సీ కోసం కొన్ని ఉంటాయి, అండ్ కాంపిటేటివ్ ఎఫెక్టివ్నెస్ కోసం కొన్ని ఉంటాయి, రెగ్యులారిటీ, సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ రిక్వైర్మెంట్ కోసం కొన్ని చేయాల్సి వస్తుంది. సో మేజర్గా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మనం ఆపరేటింగ్ ఎఫిషియన్సీ కోసం, అండ్ అంటే ఒక ఇంప్రూవ్మెంట్ కోసం, అండ్ కాంపిటేటివ్ ఎఫెక్టివ్నెస్ కోసం, ఆర్ రెగ్యులారిటీ, సేఫ్టీ ఆర్ హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ రిక్వైర్మెంట్స్ కంప్లై అవ్వడం కోసం. ఇలా మేజర్గా ఈ కేటగిరీస్లో మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. ఓకే, క్యాపిటల్ బడ్జెటింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఆర్గనైజేషన్ స్ట్రాటజీస్ అండ్ ఆబ్జెక్టివ్స్. క్యాపిటల్ బడ్జెటింగ్ అనేది మనం చేయాలా వద్దా, ఏంటి డెసిషన్ మేకింగ్ అనేది ఫస్ట్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్ ఏంటి? మన స్ట్రాటజీస్ అండ్ ఆబ్జెక్టివ్స్. సో మనం ఏమనుకున్నాం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు, మన స్ట్రాటజీ ఏంటి, మన ఆబ్జెక్టివ్ ఏంటి, దాన్ని బేస్ చేసుకునే ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ది క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్, ఎంప్లాయీ మొరైల్ కానీ, కంపెనీ రెప్యుటేషన్ కానీ, ఇలాంటివన్నీ. ఫర్ ఎగ్జాంపుల్, వీఆర్ ఎక్స్పాండింగ్ ఆర్ వీఆర్ షట్ డౌన్ ఆర్ వీఆర్ టేకింగ్ అ న్యూ మిషన్, ఎంప్లాయీస్ని తీసేసి నా మిషన్ తీసుకుంటున్నాను. సో దిస్ ఈస్ అ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇలాంటప్పుడు మనం ఎంప్లాయీస్ మొరైల్ చూడాలి, అట్ ది సేమ్ టైం కంపెనీ రెప్యుటేషన్ చూడాలి, అంతమంది తీసేయటంలో. ఇవన్నీ డెసిషన్స్ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్లో. రైట్, 2 డైమెన్షన్స్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్. 2 డైమెన్షన్స్ ఏముంటాయి సార్ క్యాపిటల్ బడ్జెటింగ్లో అంటే, ఫస్ట్ ప్రాజెక్ట్ డైమెన్షన్, నెక్స్ట్ వన్ టైం డైమెన్షన్. ప్రాజెక్ట్ డైమెన్షన్ అంటే జనరల్లీ ఆపరేటింగ్ బడ్జెట్, కరెంట్ టైం పీరియడ్. సో ఏంటి, ఆపరేటింగ్ బడ్జెట్ కరెంట్ టైం పీరియడ్ ఉంది, బట్ క్యాపిటల్ బడ్జెటింగ్ లుక్స్ ఇంటూ ద మల్టిపుల్ అకౌంటింగ్ పీరియడ్స్. కానీ క్యాపిటల్ బడ్జెటింగ్ అలా కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, ఈ అకౌంటింగ్ పీరియడ్ నెక్స్ట్ అకౌంటింగ్ పీరియడ్కి రిలేటెడ్గా ఉంటుంది. అది ఓవరాల్గా చూసినప్పుడు, ప్రాజెక్ట్ ఓవరాల్గా చూసినప్పుడు ప్రాజెక్ట్ అనేది ఒక ఇయర్ ఉండదు కదా. సో రెవెన్యూస్ ఆన్ కాస్ట్ ఆఫ్ ఎంటైర్ ప్రాజెక్ట్ అని అడిగాడు అనుకోండి, మీరు ఒక ఇయర్ చూడరు, కరెంట్ ఇయర్ కాస్ట్ ఒక్కటే చూడరు, కరెంట్ ఇయర్ రెవెన్యూ ఆర్ క్యాష్ ఫ్లోసే చూడరు. ఆ ప్రాజెక్ట్ నుంచి ఎన్ని ఇయర్స్ వస్తే అన్ని ఇయర్స్ చూస్తారు, బికాజ్ ఇట్ ఈస్ అ ప్రాజెక్ట్ డైమెన్షన్ చూసి చెప్పాలి. మరి టైం డైమెన్షన్ అంటే జనరల్లీ క్యాపిటల్ బడ్జెటింగ్ ఇనిషియల్ పీరియడ్స్, కరెంట్ పీరియడ్స్లో లో క్యాష్ ఇన్ఫ్లోస్ ఉంటాయి, ఫ్యూచర్లో హై క్యాష్ ఇన్ఫ్లోస్ ఉంటాయి. లో క్యాష్ ఇన్ఫ్లోస్, హై క్యాష్ ఇన్ఫ్లోస్. Income for any period is important, especially for publicly traded companies, so they focus on short term results. సార్ యాక్చువల్లీ ఇప్పుడు క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ చేశాను అనుకోండి, నాకు ఈ ఇయర్ రిజల్ట్ రాదు, ఈ ఇయర్ అంతా అవుట్లో ఉంటుంది, ఇయర్ అంతా ఎక్స్పెండిచర్ ఉంటుంది, ఇయర్ అంతా మనం ఏం డివిడెండ్ ఇవ్వలేము. సో అవన్నీ ఉంటాయి. సో నెట్వర్క్ తగ్గిపోతుంది. మరి ఆ బెనిఫిట్స్, ఆ ఫ్రూట్స్ ఎప్పుడు వస్తాయి? నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ వస్తాయి.
బట్ ఈ ఇయర్ పర్ఫార్మెన్స్ లెస్ కనిపిస్తుంది కదా. సో అది ఎంతమంది ఎక్స్ప్లెయిన్ చేయగలరు కరెక్ట్ గా, ఎంతమంది అది రిసీవ్ చేసుకోగలరు. అందుకని చాలా పబ్లిక్లీ ట్రేడెడ్ కంపెనీస్ కరెంట్ ప్రాఫిట్, ప్రజెంట్ ప్రాఫిట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు రేదర్ దాన్ ఫ్యూచర్ బెనిఫిట్స్. సో దానివల్ల కూడా కొంతవరకు క్యాపిటల్ బడ్జెటింగ్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ పెండింగ్ పడిపోవచ్చు. So these are the two dimensions of project dimension, time dimension. Next, time value of money concept. It is very important in capital budgeting. Time value is very important because if you are seeing 1 year, then current year, it is no problem. మీరు కరెంట్ ఇయరే ఫండ్ క్యాష్ ఫ్లోస్ ని తీసుకొని డెసిషన్ తీసుకుంటే నో ప్రాబ్లం అక్కడ. బట్ యు ఆర్ సీయింగ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే కరెంట్ ఇయర్ కాదు ఫ్యూచర్ ఇయర్స్ ని కూడా కన్సిడర్ చేస్తున్నారు క్యాష్ ఫ్లోస్ ని. మరి కరెంట్ ఇయర్ వచ్చిన క్యాష్, ఫ్యూచర్ ఇయర్స్ లో వచ్చిన క్యాష్, ఇదంతా ఒకటి కాదు కదా. డాలర్ వర్త్ మోర్ టుడే దాన్ డాలర్ వర్త్ రిసీవ్డ్ టుమారో, బికాస్ ద డాలర్ కెన్ బి ఇన్వెస్టెడ్ టుడే, కెన్ ఎర్న్ ఇంట్రెస్ట్, రిటర్న్ వస్తుంది కదా. అలాంటప్పుడు మీరు ఫ్యూచర్ క్యాష్ ని కరెంట్ క్యాష్ ని ఎలా ఈక్వల్ గా చూస్తారు? కంపల్సరీ టైం వాల్యూ ఆఫ్ మనీ కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలి క్యాపిటల్ బడ్జెటింగ్ డెసిషన్స్ లో. సో అదే చెప్తున్నాను. స్టేజెస్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్. క్యాపిటల్ బడ్జెటింగ్ స్టేజెస్ అన్నమాట. ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి ఏంటి, ఐడెంటిఫై విచ్ టైప్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెటింగ్ ఎక్స్పెండిచర్స్ ఆర్ నెసెసరీ అండ్ కన్సిస్టెంట్ విత్ ది ఆర్గనైజేషన్ స్ట్రాటజీస్, ఆబ్జెక్టివ్స్ అండ్ గోల్స్. సార్ మీరు ఏ టైప్ ఆఫ్ ఏది ఏ క్యాపిటల్ బడ్జెటింగ్ ఏ టైప్ ఏం చేయాలనుకుంటున్నారు అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై ద ప్రాజెక్ట్. సర్చ్ thoroughly investigates the initial capital proposals and explores alternative investment. Alternative investments ఏమేమి ఉన్నాయి అంటే ఇలానే ఎందుకు వెళ్ళాలి, వేరే ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయకూడదు, మిషన్ ఎందుకు కొనాలి, ఆర్ వేరేది ఎందుకు తీసుకోకూడదు, ఇలాంటివన్నీ. సో ఆల్టర్నేటివ్ సర్చ్ అనేది పక్కన పెట్టుకోండి. ఎవాల్యుయేషన్. Compare benefits and cost of the project. Assess how the project will affect the organization resources. సో మీరు అనాలిసిస్ చేయండి, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, ఎవాల్యుయేషన్ చేయండి. సెలెక్ట్, చూస్ ద ప్రాజెక్ట్ హ్యావింగ్ బెనిఫిట్స్ ఎక్సీడింగ్ కాస్ట్ అండ్ ఆల్సో కన్సిడర్ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్. బెనిఫిట్స్ ఎక్కువ ఉంటే కాస్ట్ కంటే దెన్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ ని చూస్ చేసుకోండి అంటున్నాను. ఫినాన్సింగ్. డిసైడ్ ఫైనాన్సింగ్ లైక్ ఎయిదర్ ఫ్రమ్ ఇంటర్నల్ సోర్స్ ఆర్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్స్. ఫినాన్సింగ్ ఎక్కడి నుంచి చేయాలి, ఎయిదర్ ఫ్రమ్ ఇంటర్నల్ సోర్స్ చేయాలా, ఎక్స్టర్నల్ సోర్స్ చేయాలా, అది డిసైడ్ అవ్వండి. అండ్ ఇంప్లిమెంటేషన్ అండ్ కంట్రోల్. ఇనిషియల్ మానిటరింగ్ అండ్ ఎవల్యూషన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ. జనరల్ గా ఏమవుతుంది సార్ అంటే ఫైనాన్సింగ్ అయిపోయిన తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి అంటే కంట్రోల్స్ ఉండాలి డెఫినెట్లీ. సో ఎవాల్యుయేషన్ టూల్స్ కానీ, మేకింగ్ అడ్జస్ట్మెంట్స్ టు అచీవ్ ఆప్టిమల్ రిజల్ట్స్ కానీ, కండక్ట్ ద పోస్ట్ ఆడిట్ అండ్ ప్రొవైడ్ ఆ ఫీడ్బ్యాక్ అండ్ ఫ్యూచర్ డెసిషన్స్ మేకింగ్ కెన్ ఇంప్లాయ్. అసలు ఇది ఎలా జరుగుతుంది ఏంటి, ఏమైనా అడ్జస్ట్మెంట్ చేయాలా, సో ఏమైనా మిస్టేక్స్ కానీ ఎర్రర్స్ కానీ జరగవచ్చు, ఫ్రాడ్ కానీ, అందుకని పోస్ట్ ఆడిట్ చేయడం, ఇలాంటివన్నీ చేయండి సార్. దీస్ ఆర్ ది స్టెప్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ క్యాపిటల్ బడ్జెట్ ఆఫ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ ఐడెంటిఫై చేయడం ప్రాజెక్ట్ ని, తర్వాత ఆల్టర్నేటివ్ సెర్చ్ చేసుకోవడం, తర్వాత ఎవాల్యుయేట్ చేయడం, కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్, అండ్ ఒక మంచి ప్రాజెక్ట్ ని సెలెక్ట్ చేయడం, దానికి ఫైనాన్స్ ఎలా వస్తుందో లేదో సోర్స్ చూసుకోవడం, అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వితౌట్ ఎనీ మిస్టేక్స్. సో ఇది సార్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ అంటున్నాడు. ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటండి? సో వాట్ ఆర్ ది అడిషనల్ క్యాష్ ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తున్నారు. ఎలా క్యాష్ ఫ్లోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ సంబంధించి మనకి ఏదైతే అడిషనల్ క్యాష్ ఫ్లోస్ వస్తున్నాయో అవే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన క్యాష్ ఫ్లోస్. ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ డిఫరెంట్ విత్ ఆర్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ తీసుకుంటే ఆర్ ఆ ప్రాజెక్ట్ కంటిన్యూ చేస్తే నాకు ఎంత క్యాష్ ఫ్లోస్ వస్తాయి ఆర్ లేకపోతే ఏం మిస్ అవుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్. ఆల్ రిలవెంట్ కాస్ట్ అండ్ బెనిఫిట్స్ ఆర్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్ మీరు క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రిలవెంట్ కాస్ట్ అంటే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన కాస్ట్, అడిషనల్ కాస్ట్, ఆ ప్రాజెక్ట్ సంబంధించిన బెనిఫిట్, అడిషనల్ బెనిఫిట్, రిలేటెడ్ బెనిఫిట్ మీరు కన్సిడర్ చేసి దెన్ యూ కెన్ క్యాలిక్యులేట్ ద ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్. దాన్ని బట్టే మనం ఆ ప్రాజెక్ట్ చేయాలా లేదా అని డెసిషన్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ యూ షుడ్ ఫైండ్ అవుట్ ది ఇంక్రిమెంటల్ క్యాష్ ఫ్లోస్. సార్ ఇప్పుడు ఎవాల్యుయేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం? నాట్ కన్సిడర్, ఇలాంటి క్యాష్ ఫ్లోస్ కన్సిడర్ చేయొద్దు. ఏంటవి? ద నాన్ క్యాష్ ఐటమ్స్ లైక్ డిప్రిషియేషన్, అమోర్టైజేషన్, గెయిన్స్, లాసెస్, సంక్ కాస్ట్, అన్ఎర్న్డ్ రెవెన్యూస్, అక్రూడ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెన్సెస్, ఇలాంటివన్నీ కన్సిడర్ చేయొద్దు. బట్ ట్యాక్స్ ఇంపాక్ట్ ఆన్ నాన్ క్యాష్ ఐటమ్స్ షుడ్ బి కన్సిడర్. వాటి మీద ఉన్న ట్యాక్స్ సేవింగ్ అయితే అవి మాత్రం కన్సిడర్ చేయండి. ట్యాక్స్ ఇంపాక్ట్ ని కూడా కన్సిడర్ చేయండి. ఎందుకంటే ట్యాక్స్ అనేది నిజంగా క్యాష్ అవుట్ఫ్లో అయ్యే థింగ్. ఇవన్నీ నాన్ క్యాష్ ఆర్ హిస్టారికల్. కన్సిడర్ ఆల్ ఐటమ్స్. ఏమేమి కన్సిడర్ చేయాలి? ఆల్ ఐటమ్స్ ఎఫెక్టింగ్ క్యాష్ ఫ్లోస్ రిగార్డ్లెస్ ఆఫ్ అకౌంటింగ్ పీరియడ్. క్యాష్ ఫ్లోస్ సంబంధించి అన్ని కన్సిడర్ చేయండి, అకౌంటింగ్ పీరియడ్ కాదు. ఈ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అన్ని కన్సిడర్ చేయండి. ఆపర్చునిటీ కాస్ట్ యాజ్ ఎ క్యాష్ ఫ్లో. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ క్యాష్ ఫ్లో. ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్.
సో ఇది చూడండి, ఫస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ కన్సిడర్ చేయాలి, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కన్సిడర్ చేయాలి, అవుట్ఫ్లో, ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఫస్ట్ అవుట్ఫ్లోలో కన్సిడర్ చేయాలి, తర్వాత ఇన్ఫ్లోలో కన్సిడర్ చేయాలి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఓకే, ఎట్ ది బిగినింగ్ ఆర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇది అవుట్ఫ్లోలో కన్సిడర్ చేయాలి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇన్ఫ్లోలో కన్సిడర్ చేయాలి. ఏంటి? వర్కింగ్ క్యాపిటల్, రిలీజ్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ అంటారు. ఇన్ఫ్లేషన్. Sir, both cash flows and ROR, rate of return, should be adjusted with inflation. Inflation తో adjust చేయాలి. అవి క్వశ్చన్ లో ఇస్తాడు, మనం చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ లో ఎంత ఇన్వెస్ట్ చేశారనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్. దే ఆర్ నో ఇంట్రెస్ట్ బేరింగ్. సో నాన్ ఇంట్రెస్ట్ బేరింగ్ అంటే ఏంటి? నాన్ ఇంట్రెస్ట్ బేరింగ్ అంటే సో ఏవైనా లోన్స్ కానీ ఇలాంటివన్నీ కాకుండా కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ చేస్తాం. షార్ట్ టర్మ్ బారోయింగ్స్ మనం అప్పుడు ఏం చేస్తాం, ఒకప్పుడు మీకు తెలుసు లేదా, ఇంట్రెస్ట్ బేరింగ్ కాకుండా నాన్ ఇంట్రెస్ట్ బేరింగ్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ చేస్తే నెట్ వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది. ఓకే, దట్ ఇస్ జస్ట్ ఫార్ములా. కేటగిరీస్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. క్యాష్ ఫ్లోస్ ఏ కేటగిరీస్ ఉంటాయి సార్? ఫస్ట్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. డైరెక్ట్ ఎఫెక్ట్, ఇమీడియట్ ఎఫెక్ట్ ఆన్ ది క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ ఫ్లోస్ ఆన్ క్యాష్. ఇమీడియట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటాయి. ఏంటి? దానివల్ల క్యాష్ ఏమి ఎఫెక్ట్ అవ్వదు కానీ ట్యాక్స్ ఇంపాక్ట్ ఉంటుంది. ఇట్ చేంజ్ ఇన్ ద ఫార్మ్స్ ట్యాక్స్ పేమెంట్ డ్యూ టు ట్యాక్స్ రెవెన్యూస్ అండ్ ఎక్స్పెన్సెస్. సార్ ట్యాక్స్ చేంజ్ అవుతుంది, డైరెక్ట్ గా క్యాష్ ఎఫెక్ట్ అవుతుంది, ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ అవుతుంది. నెట్ ఎఫెక్ట్ అంటే టోటల్ ఆఫ్ డైరెక్ట్ ఎఫెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్. టోటల్ ఆఫ్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ని అడ్జస్ట్ చేస్తే వచ్చేదే నెట్ ఎఫెక్ట్. డైరెక్ట్ ఎఫెక్ట్ అంటే ఒక మిషనరీ పర్చేస్ చేశాను, క్యాష్ అవుట్లో డైరెక్ట్ గా ఉంది, క్యాష్ పే చేశాను, డైరెక్ట్ ఎఫెక్ట్ అంటారు. సార్ డిప్రిషియేషన్, దానివల్ల నెక్స్ట్ ఇయర్ వచ్చే డిప్రిషియేషన్ వల్ల క్యాష్ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు, బట్ దానివల్ల ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. సో ఇండైరెక్ట్ ఎఫెక్ట్. రెండింటిని నెట్ ఆఫ్ చేస్తే వచ్చేదే డైరెక్ట్ నెట్ ఎఫెక్ట్. డిప్రిషియేషన్ అంటే ఏంటి సార్? డిప్రిషియేషన్ అంటే నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అండి. డిప్రిషియేషన్ వల్ల నాకు ట్యాక్స్ సేవింగ్ వస్తుంది, ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. డిక్రీజ్ ద ట్యాక్స్ ఇన్కమ్ అండ్ ట్యాక్స్ పేమెంట్. ట్యాక్స్ సేవింగ్ ఆర్ ట్యాక్స్ బెనిఫిట్ ఆర్ డిప్రిషియేషన్ మీద వచ్చే నాకు ట్యాక్స్ షీల్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే, ట్యాక్స్ సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు డిప్రిషియేషన్ ఇంటూ ట్యాక్స్ రేట్. చాలా సింపుల్ ఫార్ములా. ట్యాక్స్ సేవింగ్ ఆన్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు డిప్రిషియేషన్ ఇంటూ ట్యాక్స్ రేట్. డిప్రిషియేషన్ అమౌంట్ తీసుకోండి, దానికి ట్యాక్స్ రేట్ తో మల్టిప్లై చేయండి, ఎంత పర్సంటేజ్ ఇస్తే అంత పర్సంటేజ్, దెన్ యూ గెట్ ది ట్యాక్స్ సేవింగ్ ఆన్ డిప్రిషియేషన్. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో ట్యాక్స్ ఎఫెక్ట్, ట్యాక్స్ లయబిలిటీ, ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది. ట్యాక్స్ లయబిలిటీ అంటే క్యాష్ ఇన్ఫ్లోస్, క్యాష్ రెవెన్యూస్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ అప్పుడు మీకు ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. ఓకే, అదే క్యాష్ రెవెన్యూస్ మీద కూడా మీకు ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ మీద కూడా ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. ట్యాక్స్ సేవింగ్స్ ఎప్పుడు వస్తాయి? ఎక్స్పెన్స్ వల్ల, డిప్రిషియేషన్ వల్ల మీకు ఇన్కమ్, నెట్ ఇన్కమ్ తగ్గిపోతుంది, దానివల్ల ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ వల్ల కూడా నెట్ ఇన్కమ్ తగ్గిపోతుంది, దానివల్ల ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. ఈ రెండింటి వల్ల నెట్ ఇన్కమ్ పెరుగుతుంది, అందుకని ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది. ఓకే సార్, నెక్స్ట్ వన్, క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ డ్యూరింగ్ ద క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాసెస్. క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాసెస్ లో క్యాష్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ ఎలా ఉంటాయి క్యాపిటల్ బడ్జెటింగ్ ప్రాసెస్ లో? సార్ ఫస్ట్ స్టేజ్ నెంబర్ 1 ఇనిషియల్ ఫ్లోస్ ఉంటాయి. 0 ఇయర్ అంటారు దాన్ని, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా అంటారు, స్టార్టింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, చాలా పేర్లతో పిలుస్తారు. ఇనిషియల్ క్యాష్ ఇన్వెస్ట్మెంట్ అంటే క్యాష్ అవుట్ఫ్లో. కమిట్మెంట్ ఫర్ నెట్ ఏమేమి ఉంటాయి ఇందులో? ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఇయర్ జీరోలో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అండ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఏమైనా ఇన్వెస్ట్ చేస్తే అది కూడా ఉంటుంది. ఓకేనా? మరి డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ అంటే ఇది ఏంటి? 0 ఇయర్. మరి డ్యూరింగ్ ద 1, 2, 3, 4, 5 ఇయర్స్ కదా. సో డ్యూరింగ్ ద ప్రాజెక్ట్, సరే డ్యూరింగ్ ఈ ఇయర్ 1 అయిపోయింది. డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ అంటే ఆపరేషన్ స్టేజెస్ ఆర్ ప్రాజెక్ట్ ఆపరేషన్ స్టేజెస్ అంటారు. డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది, క్యాష్ అవుట్లో. సో అడిషనల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ఉంటే అది ఉంటుంది, అడిషనల్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఉంటే అది ఉంటుంది, క్యాష్ ఇన్ఫ్లోస్ ఉంటాయి అంటే రెవెన్యూస్, క్యాష్ సేవింగ్స్. ఏది డ్యూరింగ్ ద ఇయర్? ఇది మొత్తం. సో ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్. సార్ ఇది వెరీ ఇంపార్టెంట్, ఎండ్ ఆఫ్ ది ఇయర్. సార్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇన్ఫ్లోస్ ఆర్ అవుట్ఫ్లోస్ రిలేటెడ్ టు ది ఇన్వెస్ట్మెంట్ డిస్పోజల్ చేసినప్పుడు గెయిన్ రావచ్చు, లాస్ రావచ్చు, ఏదైనా దానికి సంబంధించి నాన్ క్యాష్ కదా అవి. ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ అవన్నీ కన్సిడర్ చేయాలి. క్యాష్ ఇన్ఫ్లోస్ ఉంది రిలీజ్ ఆఫ్ నెట్ వర్కింగ్ క్యాపిటల్. సార్ మీరు వర్కింగ్ క్యాపిటల్ రిలీజ్ అవుతుంది కదా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. సార్ ఇవి చాలా ఇంపార్టెంట్. ఎండింగ్ ప్రాజెక్ట్ డిస్పోజల్ ఫ్లోస్, ఎండింగ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మీరు ఏవైతే క్యాష్ ఫ్లోస్ ఉన్నాయో అవే చాలా మంది మిస్టేక్స్ చేస్తారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. స్టార్టింగ్ డ్యూరింగ్ అనేది కరెక్ట్గా చేస్తారు కానీ ఎండింగ్ క్లోస్ ని కన్సిడర్ చేయడం ఆపేస్తారు. ఒక ఎసెట్ సేల్ చేసినప్పుడు మీకు గెయిన్ ఆర్ లాస్ ఇస్తారు, అది నాన్ క్యాష్ కదా, మీరు క్యాష్ ఫ్లోస్ ఎంతో కనిపెట్టాలి.
గెయిన్ ఆర్ లాస్ ని బట్టి క్యాష్ ఫ్లోస్ ఎంతో కనిపెట్టాలి డెఫినెట్లీ. అది మీకు ఎలా ఏంటనే చాలా సమ్స్ చేస్తాను. త్రీ టైప్స్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఉంటాయి క్యాపిటల్ బడ్జెటింగ్ లో. ఫస్ట్ 0 year ఇనిషియల్ ఫ్లోస్, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ వర్కింగ్ క్యాపిటల్ డ్యూరింగ్ ద పీరియడ్, ఇన్ఫ్లోస్, అవుట్ఫ్లోస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. టర్మినల్ ఫ్లోస్ అంటారు వాటిని, టర్మినల్ క్యాష్ ఫ్లోస్. సో దిస్ ఇస్ ద థింగ్, వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇనిషియల్ ఫ్లోస్ ఎంత ఉన్నాయి, 1 lakh ఉంది. అండ్ డ్యూరింగ్ ద ఇయర్ ఇదిగోండి ఇవన్నీ రెవెన్యూస్ అండ్ ఇవన్నీ డిప్రిషియేషన్, సార్ క్యాష్ ఫ్లోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే, సో ఫస్ట్ యాజ్ యూజువల్ నెట్ ఇన్కమ్ ఫైండ్ అవుట్ చేస్తాం, లెస్ ట్యాక్స్ చేసి నెట్ ఎఫెక్ట్ ఆఫ్టర్ ట్యాక్స్, దానికి డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేస్తాం. నెట్ ఇన్కమ్ యాజ్ యూజువల్ ఏంటి, రెవెన్యూ మైనస్ డిప్రిషియేషన్, ఇన్కమ్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది, మైనస్ ట్యాక్స్ చేసిన తర్వాత ఇన్కమ్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది, దానికి మళ్ళీ డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేస్తాం. ఎందుకు అలా చేస్తారు సార్ అంటే, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి, ట్యాక్స్ మీద డిప్రిషియేషన్ మీద ట్యాక్స్ ఇంపాక్ట్ తీసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేస్తున్నాం అంటే డిప్రిషియేషన్ మీద ఓన్లీ ట్యాక్స్ సేవింగ్ మాత్రమే కన్సిడర్ చేసాం. సో అది లేదు, మీరు అసలు డిప్రిషియేషనే ఇక్కడ కన్సిడర్ చేయకుండా ఇదంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ట్యాక్స్ సేవింగ్ ఆన్ డిప్రిషియేషన్ ఒకటి డైరెక్ట్ సపరేట్ గా క్యాలిక్యులేట్ చేసి కూడా దానికి యాడ్ బ్యాక్ చేసుకో, ఎలా అయినా ఒకటే క్యాష్ ఫ్లోస్. కానీ ఇది సింపుల్ మెథడ్ కాబట్టి రెవెన్యూస్ మైనస్ డిప్రిషియేషన్ మైనస్ ట్యాక్స్ తర్వాత డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేయండి, దీన్నే పీబీటీ అంటారు. పీబీటీకి డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేస్తే మీకు క్యాష్ ఫ్లోస్ వస్తాయి. ఒక నిమిషం, పీఏటీకి డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేస్తే మీకు క్యాష్ ఫ్లోస్ వస్తాయి. సో అవి అదే చూసాం. ఎండింగ్ ఫ్లోస్ వెరీ ఇంపార్టెంట్. సేల్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఎసెట్ 33 మైనస్ ట్యాక్స్. సార్ ట్యాక్స్ ఇంపాక్ట్ తీసుకోవాలి డెఫినెట్లీ టర్మినల్ ఫ్లోస్ మీద కూడా. సేల్ ఆఫ్ వాల్యూ 33 lakhs, ట్యాక్స్ ఎంత అంటే 13,200. నెట్ క్యాష్ ఫ్లో అట్ 4th year 19,800 నెట్ క్యాష్ ఫ్లో ఇది. సో సార్ ఇప్పుడు సేల్ వాల్యూ ఉంది మైనస్ ట్యాక్స్ అంటున్నాడు, సేల్ వాల్యూ మీద ట్యాక్స్ వేస్తాడా, గెయిన్ ఆర్ లాస్ మీద ట్యాక్స్ వేస్తాడా, గెయిన్ ఆర్ లాస్ మీద కాదు, ట్యాక్స్ ఆన్ గెయిన్ ఆర్ లాస్ మీద ట్యాక్స్ వేసేది. సో అప్పుడు నెట్ క్యాష్ ఫ్లోస్ ఎండ్ వస్తుంది. సేల్ ప్రొసీడ్స్ మైనస్ గెయిన్ ఆర్ లాస్ అండ్ ట్యాక్స్. గెయిన్ ఆర్ లాస్ అండ్ ట్యాక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, గెయిన్ ఆర్ లాస్ వస్తుంది దాని మీద. గెయిన్ వస్తేనేమో ట్యాక్స్ రెడ్యూస్ చేస్తాం, లాస్ వస్తేనేమో ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది యాడ్ చేస్తాం. సో ఇలా, సో నెట్ క్యాష్ ఫ్లోస్ ఇదిగో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్యాష్ సేల్స్, క్యాష్ ఎక్స్పెన్సెస్. సో సింపుల్ కదా, క్యాష్ సేల్స్ మైనస్ క్యాష్ ఎక్స్పెన్స్, ఇది రెడ్యూస్ చేస్తాం, డిప్రిషియేషన్ రెడ్యూస్ చేస్తాం, ట్యాక్స్ రేట్ అప్లై చేస్తాం, పిఏటీ వస్తుంది, పిఏటీకి డిప్రిషియేషన్ యాడ్ చేస్తాం. డిప్రిషియేషన్ యాడ్ చేస్తే ఏమవుతుంది, యూ గెట్ ది క్యాష్ ఫ్లోస్. పిఏటీకి డిప్రిషియేషన్ యాడ్ చేస్తే యూ గెట్ ది క్యాష్ ఫ్లోస్. సో దీని మీద ఎక్కువ ఉంటాయి. రీప్లేస్మెంట్ ఆఫ్ ఓల్డ్ మిషన్ విత్ ద న్యూ మిషన్. ఓల్డ్ మిషన్ ని న్యూ మిషన్ తో రీప్లేస్ చేస్తే వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్స్. ఫస్ట్ మీరు క్యాలిక్యులేట్ ది ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ ది ఓల్డ్ మిషన్ ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ ఓల్డ్ మిషన్ బుక్ వాల్యూ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఓల్డ్ మిషన్ బుక్ వాల్యూ ఎలా వస్తుంది సార్, ఓల్డ్ మిషన్ బుక్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓల్డ్ మిషన్ బుక్ వాల్యూ ఎలా వస్తుంది, ఫస్ట్ ఓల్డ్ మిషన్ కాస్ట్ తీసుకుంటారు మైనస్ అక్యూములేటెడ్ డిప్రిసియేషన్ తీసుకుంటారు, అప్పుడు బుక్ వాల్యూ ఆఫ్ ఓల్డ్ మిషన్ వస్తుంది. ఇప్పుడు సేల్ ఎంత చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 80,000 కి సేల్ చేశారు, 80,000 బుక్ వాల్యూ ఉంది, సేల్ చేసింది 1 lakh కి, 1 lakh కి ఎంత సార్, ప్రాఫిట్ ఆ లాస్, గెయిన్, ప్రాఫిట్ అనకూడదు, గెయిన్ ఎంత, 20,000 ఇస్ ద గెయిన్. అదే ఇక్కడ ఆర్ 60,000 అయితే 20,000 ఇస్ ది లాస్. బుక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము, సేల్ వాల్యూతో కంపేర్ చేస్తాం, దెన్ వీ గెట్ ది గెయిన్ ఆర్ లాస్. అప్పుడు మీకు ట్యాక్స్ ఎఫెక్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. గెయిన్ అయితే ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది, లాస్ అయితే ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. సార్ దాన్ని దేనికి అడ్జస్ట్ చేయాలి సార్, ఇది గెయిన్ లాస్ అనేది కాదు కదా మన క్యాష్ లో. ట్యాక్స్ ఇంపాక్ట్ దేనికి ఇవ్వాలి, సేల్ ప్రొసీడ్స్ కి ట్యాక్స్ గెయిన్ అయితే ట్యాక్స్ లయబిలిటీ అయితే మైనస్ చేయండి, ట్యాక్స్ సేవింగ్ అయితే ప్లస్ చేయండి, దెన్ యూ గెట్ అల్టిమేట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ది ఓల్డ్ మిషన్, సేల్ ఆఫ్ ఓల్డ్ మిషన్, అల్టిమేట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ ఓల్డ్ మిషన్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ మిషన్. దాన్ని బెనిఫిట్ కింద కన్సిడర్ చేయాలి. న్యూ మిషన్ కాస్ట్ ఎంతో దాన్ని కన్సిడర్ చేయాలి, న్యూ మిషన్ కాస్ట్ కి బెనిఫిట్ ని అడ్జస్ట్ చేయాలి. సో న్యూ మిషన్ కాస్ట్ కి సార్ ఓల్డ్ మిషన్ సేల్ చేయడం వల్ల బెనిఫిట్ ఆ లాసా క్యాలిక్యులేట్ చేయాలి అంటే క్యాష్ ఫ్లోస్ అండి. ఓల్డ్ మిషన్ సేల్ చేయడం వల్ల క్యాష్ ఇన్ఫ్లోసా క్యాష్ అవుట్ఫ్లోస్, క్యాష్ ఇన్ఫ్లోస్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్. ఫస్ట్ ఓల్డ్ మిషన్ బుక్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, బుక్ వాల్యూని సేల్ వాల్యూతో కంపేర్ చేసి లాసా గెయినా ఫైండ్ అవుట్ చేయాలి. గెయిన్ అయితే ట్యాక్స్ లయబిలిటీ వస్తుంది, లాస్ అయితే ట్యాక్స్ సేవింగ్ వస్తుంది, అది ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ స్టెప్.
సేల్ ప్రొసీడ్స్ కి ఆ లైబిలిటీ ఆ పర్టికులర్ ట్యాక్స్ సేవింగ్ అడ్జస్ట్ చేసి దెన్ ఆ నెట్ సేల్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ది సేల్ ఆఫ్ ఓల్డ్ మిషన్ ని క్యాష్ ఫ్లోస్ ఆఫ్ న్యూ మిషన్ కి అడ్జస్ట్ చేయాలి. ఓకే, ఇదిగో ఇది కాస్ట్ ఆఫ్ ఓల్డ్ మిషన్ ఇచ్చాడు, బుక్ వాల్యూ వాడే ఇచ్చాడు, డైరెక్ట్ గా సేల్ వాల్యూతో కంపేర్ చేయాలి. కంపేర్ చేస్తే గెయిన్ వస్తుంది కదా, 10,000 గెయిన్ వస్తుంది. 10,000 గెయిన్ వస్తుంది. అప్పుడు ట్యాక్స్ లైబిలిటీ ఉంటుంది. ట్యాక్స్ లైబిలిటీ అంటే మరి నెట్ క్యాష్ ఫ్లోస్ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది సార్ నెట్ క్యాష్ ఫ్లోస్ అంటే సేల్ ప్రొసీడ్స్ మైనస్ ట్యాక్స్ లైబిలిటీ. చాలా సింపుల్ ఇది. సేమ్ అలాగే ఇది కూడా ఇది ఇక్కడ లాస్ వస్తుంది, సేమ్ అదే మోడల్. సో ఇది కూడా సేమ్ అదే మోడల్. చాలా న్యూ మిషన్ ఉంటుంది. న్యూ మిషన్ ఇచ్చాడు, డెలివరీ ఛార్జ్ ఇచ్చాడు, ఇన్స్టలేషన్ ఇచ్చాడు. సో ఇవన్నీ యాడ్ చేసుకొని 5 years అంట. డిప్రిషియేషన్ కూడా వస్తుంది, సాల్వేజ్ వాల్యూ వస్తుంది. ఓల్డ్ మిషన్ కూడా ఇచ్చాడు ఇవన్నీ. సరే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇచ్చాడు. న్యూ మిషన్ ఇచ్చాడు. న్యూ మిషన్ అంటే 0 year. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? ఓల్డ్ మిషన్ ఇచ్చేసి న్యూ మిషన్ తీసుకోవడం 0 year లో. 0 year లో జరుగుతుంది కాబట్టి 0 year లో ఇవన్నీ చేస్తాం, అడ్జస్ట్ చేస్తాం. న్యూ మిషన్ కాస్ట్ ఎంత అయిందో చూస్తాం. ఓల్డ్ మిషన్ వల్ల నెట్ క్యాష్ ఫ్లోస్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం. రెండింటిని నెట్ ఆఫ్ చేసి 0 year లో నెట్ ఇన్వెస్ట్మెంట్, నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం. నెట్ క్యాష్ అవుట్ఫ్లోస్. సో అది ఇనిషియల్, ఇది చూడండి, ఇనిషియల్ ఇయర్ లో ఇదంతా జరుగుతుంది. సో ఓకేనా, ప్రాజెక్ట్ స్టార్టింగ్ లో కదా ఓల్డ్ మిషన్ ఇచ్చేసి న్యూ మిషన్ తీసుకునేది. Next, management should take decisions after assessing how the project will affect the entity resources and ఎలా affect చేస్తుంది entity resources ని, పాజిటివ్ ఎఫెక్ట్ చేస్తుందా, నెగిటివ్ ఎఫెక్ట్ చేస్తుందా, అది కన్సిడర్ చేయాలి. అండ్ కంపేర్ విత్ అదర్ ప్రాజెక్ట్ అండ్ కన్సిడర్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ ఆల్సో. వేరే ప్రాజెక్ట్ తో కంపేర్ చేసి ఇన్ కేస్ ఆ ప్రాజెక్ట్ బెటర్ గా ఉంటే అది చేయండి. అండ్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ కూడా కన్సిడర్ చేయండి. ఓకే, ఇవన్నీ కన్సిడర్ చేసి మీరు డెసిషన్ తీసుకోవాలి. ఫస్ట్ మన ఆర్గనైజేషన్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది, అదర్ ప్రాజెక్ట్ తో కంపేర్ చేయండి. బ్లైండ్ గా ఒక ప్రాజెక్ట్ మీద వెళ్ళొద్దు. బెటర్ ప్రాజెక్ట్ ఉంటే అదే చేయండి. టైం వాల్యూ ఆఫ్ మనీ కూడా కన్సిడర్ చేయండి. నెట్ ప్రెసెంట్ వాల్యూ, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్పివి. సో ఫస్ట్ వన్, ఎన్పివి ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ ఫ్లోస్ మైనస్ ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ ఫ్లోస్. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ ఇన్ఫ్లోస్ ని ఉంటాయి, వాటిలోంచి ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ నెట్ క్యాష్ అవుట్ ఫ్లోస్ తీసేస్తే వచ్చేదే ఎన్పివి. సో ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఉంది 3,200. ఇన్వెస్ట్మెంట్ ఏ, ఇన్వెస్ట్మెంట్ బి ఉన్నాడు. ఇయర్ 1 ఇచ్చాడు, ఇయర్ 2 ఇచ్చాడు, ఇవన్నీ ఫస్ట్ ఇవి డిస్కౌంట్ చేసి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ తో కంపేర్ చేయాలి. ఏది ఎక్కువ ఎన్పివి వస్తే అది బెటర్ ప్రాజెక్ట్. డిస్కౌంట్ ఎలా చేయాలో తెలుసు కదా మనకి. డిస్కౌంట్ రేట్ అప్లై చేయాలి. డిస్కౌంట్ రేట్ ఫస్ట్ ఇయర్ కి ఎంత, సెకండ్ ఇయర్ కి ఎంత, ఏం లేదమ్మా. 1/1.01, 1/1 ప్లస్ 0.1 అలా యాడ్ చేసుకుని 1/1.1. సో ఎంత అయితే అంత. ఈ పర్సంటేజ్ ఆల్రెడీ మన టైం వాల్యూ ఆఫ్ మనీ చూసాం కదా. ఫస్ట్ ఇయర్ అయితే ఒక్కసారి ఈక్వల్ టు కొడతాం, సెకండ్ ఇయర్ అయితే 2 times ఈక్వల్ టు కొడతాం. ఆ ఫ్యాక్టర్ ఉంటుంది. యానిటీ అయితే అవన్నీ ఎంప్లాయీస్ కొట్టుకొని యానిటీ తీసుకుంటాం. సో అది డిస్కౌంట్ చేసి రెండింటిని యాడ్ చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ని, అంటే డిస్కౌంట్ చేస్తున్నామంటేనే 2 years ని 0 year కి తీసుకొస్తున్నట్టు. ఎందుకంటే యూ కాంట్ కంపేర్ ఫ్యూచర్ క్యాష్ విత్ కరెంట్ క్యాష్. 0 year అంటే కరెంట్. సో అప్పుడు అందుకని అది కూడా కరెంట్ కి తీసుకొచ్చి కరెంట్ ఇయర్ కి కంపేర్ చేస్తే ఏది ఎక్కువ ఎన్పివి వస్తే అది సెలెక్ట్ చేయండి. సేమ్ ఇది కూడా న్యూ మిషన్ ఉంది, డెలివరీ ఛార్జెస్ ఇది ఇక్కడ వరకు కాస్ట్ వస్తుంది. కాస్ట్ ఆఫ్ ఇనిషియల్ న్యూ ప్రాజెక్ట్, న్యూ మిషన్. సో ఓల్డ్ మిషన్ ఉంటుంది. ఓల్డ్ మిషన్ వల్ల మీకు నెట్ ప్రొసీడ్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయండి. న్యూ మిషన్ ఈజ్ ఎక్స్పెక్ట్ టు ప్రొడ్యూస్ క్యాష్ ఫ్లోస్ అంట. ఇదిగో ఇచ్చాడు చూడండి, క్యాష్ ఫ్లోస్. అండ్ క్యాష్ ఎక్స్పెన్స్ అది తీసేయండి. అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో ఇగ్నోర్ టైం వాల్యూ ఆఫ్ మనీ అంటున్నాడు కదా. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేట్ చేయండి, టైం వాల్యూ ఆఫ్ మనీ ఇగ్నోర్ చేయమన్నాడు కాబట్టి ఇవన్నీ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఓవర్ ఏ పీరియడ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ వస్తాయి. సో ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కన్సిడర్ చేసి ఏది ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ మైనస్ చేసి ఎన్పివి ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ కన్సిడరేషన్, ట్యాక్స్ పేమెంట్ ఉంటే క్యాష్ ఫ్లోస్ డిక్రీజ్ అవుతాయి. ట్యాక్స్ సేవింగ్ అయితే క్యాష్ రెడ్యూస్ ఆఫ్ క్యాష్ అవుట్ఫ్లోస్ కాబట్టి అవి యాడ్ బ్యాక్ చేసుకుంటాం. డిప్రిషియేషన్ అంటే వేరే టైర్ వల్ల వచ్చేది, పాసెస్ ఆఫ్ టైం వల్ల వచ్చేది, అబ్సలెన్స్ వల్ల వచ్చేది. బట్ రెడ్యూస్ ఇన్ ద వాల్యూ ఆఫ్ అసెట్. ఎలా రెడ్యూస్ అవుతుంది? అది వాడుతున్నప్పుడు తగ్గిపోతుంది కదా, తరిగిపోతుంది. ఆ టైం వాడకపోయినా టైం పాస్ అవుతున్నప్పుడు కూడా దాని వాల్యూ పడిపోతుంది, అబ్సొలెసెన్స్ వల్ల కూడా, అవుట్డేషన్ వల్ల. డిప్రిషియేషన్ జనరల్ గా డిప్రిషియేషన్ అమౌంట్ అలవబుల్, డిప్రిషియేషన్ టైం పీరియడ్, డిప్రిషియేషన్ మెథడ్, డిప్రిషియేషన్ ప్యాటర్న్, ఇన్వెస్ట్మెంట్ ట్యాక్స్ క్రెడిట్స్ ఇవన్నీ ఉంటాయి. డిప్రిషియేషన్ టైం పీరియడ్ కూడా ట్యాక్స్ పేవర్స్ ఎస్టిమేట్ ద యూస్ఫుల్ లైఫ్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకుని. ట్యాక్స్ అథారిటీస్ ఎస్టిమేట్ ద యూస్ఫుల్ లైఫ్ ఉంటుంది. అండ్ లైఫ్ బై యూజింగ్ ట్యాక్స్ టేబుల్స్ ఎలా అయినా చేసుకోవచ్చు డిప్రిషియేషన్ మెథడ్స్ క్యాలిక్యులేషన్. సో ఇవన్నీ మనకి టాప్ 1 టాపిక్ 2లో వస్తాయి.
సార్ ఏంటి డిప్రిసియేషన్ రేట్స్ ఏవి ఫాలో అవ్వాలి? కేటగరైజ్ ఆల్ బిజినెస్ అసెట్స్ ఇంటూ వన్ క్లాస్ అండ్ స్పెసిఫై ది టైమ్ పీరియడ్ ఫర్ ఈచ్ క్లాస్ అండ్ ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ డిపెండ్స్ అపాన్ ది డేట్ ఆఫ్ పుట్ ఇన్ యూస్. సార్ జనరల్గా యాజ్ పర్ ట్యాక్స్ లాస్ ట్యాక్స్ రెగ్యులేషన్స్ కేటగిరీని బట్టి మన ట్యాక్స్ లాస్లో ఎలా అయితే కేటగిరీ వైజ్ ఫాలో అవుతామో, ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్ కంప్యూటర్ ఒక కేటగిరీ అని అలా కేటగిరీ వైజ్ చేసుకొని ఫాలో అవుతాం. ఇక్కడ కూడా అంతే సేమ్. డిప్రిషియేషన్ మెథడ్ స్ట్రైట్ లైన్ ఉంటుంది, ఎగ్జలరేటెడ్ డిప్రిషియేషన్ ఉంటుంది. స్ట్రైట్ లైన్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈక్వల్ అమౌంట్ ఇస్తుంది. యాక్సలరేటర్ అంటే ఇక్కడ రైట్ ఆఫ్ ది ఫాస్టర్ దాన్ స్ట్రైట్ లైన్ సమ్ ఆఫ్ ఇయర్స్ దిస్ మెథడ్ డిక్లైనింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే ఏంటి, రెడ్యూస్ ద బుక్ వాల్యూ ర్యాపిడ్లీ ఇన్ ఎర్లియర్ ఇయర్స్ అండ్ లోవర్ రేట్స్ ఇన్ ద లేటర్ ఇయర్స్. ఏది సమ్ ఆఫ్ ఇయర్స్ ఇట్ ఇస్. అదే డిక్లైనింగ్ బ్యాలెన్స్ అంటే డిక్రీజ్ ఇన్ ద వాల్యూ కాన్స్టెంట్ పర్సంటేజ్ ఈచ్ ఇయర్ కాన్స్టెంట్ పర్సంటేజ్ డిక్లైన్ చేసుకుంటూ వెళ్తాం. సో పర్సంటేజ్ డిక్లైన్ చేస్తాం, మళ్ళీ అది రిడ్యూస్ చేసి మళ్ళీ డిక్లైన్ చేస్తాం. ఇక్కడ అలా కాదు, ఇనిషియల్ ఇయర్ లో గేర్ అప్ ఉంటుంది, తర్వాత తక్కువ ఉంటుంది సమ్ ఆఫ్ ఇయర్స్ డిజిట్స్ లో. డిప్రిషియేషన్ అనేది ఒక నాన్ క్యాష్ ఎక్స్పెన్స్. డిప్రిషియేషన్ వల్ల డిక్రీజ్ ద ట్యాక్స్ ఇన్కమ్, ట్యాక్స్ పేమెంట్ డిక్రీజ్ అవుతుంది, ట్యాక్స్ సేవింగ్ వస్తుంది. ట్యాక్స్ సేవింగ్ ఆన్ డిప్రిషియేషన్ ఈజ్ ఈక్వల్ టు డిప్రిషియేషన్ ఇంటూ ట్యాక్స్ రేట్. సో ఇది ఒక క్వశ్చన్ అమ్మా. డిప్రిషియేషన్ మీద వైడ్ గా డిస్కస్ చేసిన తర్వాత ఆ డిప్రిషియేషన్ క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయడంలో ఎలా యూజ్ అవుతుంది. క్యాష్ ఫ్లోస్ ఫర్ 0 ఇయర్ అంట. 0 ఇయర్ మాత్రమే అడుగుతున్నాడు కదా. ఏంటి ఇప్పుడు ల్యాండ్ ఉంది, న్యూ బిల్డింగ్ ఉంది, ఎక్విప్మెంట్ ఉంది. సో అవన్నీ తీసుకుంటే 0 ఇయర్ వచ్చేస్తుంది. 0 ఇయర్ క్యాష్ ఫ్లోస్ వచ్చేస్తాయి. క్యాష్ ఫ్లోస్ ఫర్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ అడుగుతున్నాడు 1, 2, 3 ఇయర్ కి. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ అంటే ఏంటి? సో రెవెన్యూస్ మైనస్ ఎక్స్పెన్సెస్ మైనస్ డిప్రిషియేషన్, అప్పుడు ఏమొస్తుంది, పీబీటీ మైనస్ ట్యాక్స్, పిఏటీ వస్తుంది. పిఏటీకి డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేయండి. టర్మినల్ ఫ్లోస్ అడుగుతున్నాడు. ఈ టర్మినల్ ఫ్లోస్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ టర్మినల్ ఫ్లోస్ ఇచ్చేసాడు చూడండి, ఇదిగోండి ఇవన్నీ టర్మినల్ ఫ్లోస్. దీని మీద ట్యాక్స్ ఇంపాక్ట్ తీసుకోవాలా అవసరం లేదా? కంపల్సరీ తీసుకోవాలి ట్యాక్స్ ఇంపాక్ట్. సో మీరు ల్యాండ్ సేల్ చేస్తే గెయిన్ ఆర్ లాసా, బిల్డింగ్ సేల్ చేస్తే గెయిన్ ఆర్ లాసా, మిషన్ సేల్ చేస్తే గెయిన్ ఆర్ లాసా క్యాలిక్యులేట్ చేసి గెయిన్ అయితే గెయిన్, లాస్ అయితే లాస్, వాటి మీద ట్యాక్స్ ఇంపాక్ట్ ఈ సేల్ ప్రొసీడ్స్ మీద ఎఫెక్ట్ ఇచ్చిన తర్వాత నెట్ సేల్ ప్రొసీడ్స్ వస్తాయి. నెట్ సేల్ ప్రొసీడ్స్ ని కన్సిడర్ చేయాలి, వాటిని డిస్కౌంట్ చేయాలి. ఓకే. సో 10% డిస్కౌంట్ రేట్, క్యాలిక్యులేట్ ఎన్పివి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో సమ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ ట్యాక్స్ క్యాష్ ఫ్లోస్ ఫైండ్ అవుట్ చేయాలంట. సో డిప్రిషియేషన్ ఇచ్చాడు, న్యూ మిషన్ ఓల్డ్ మిషన్. సార్ ప్రొజెక్టెడ్ యాన్యువల్ ఇచ్చాడు, యాన్యువల్ డిప్రిషియేషన్ ఓల్డ్ మిషన్ ఇచ్చాడు, యాన్యువల్ డిప్రిషియేషన్ న్యూ మిషన్ ఇచ్చాడు. ఈ రెండింటిని కంపేర్ చేసుకోవాలంట. సో దేనివల్ల ఎక్కువ ట్యాక్స్ సేవింగ్ వస్తుందో, అది దేనివల్ల ఎక్కువ బెనిఫిట్ వస్తుందో అది ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే. క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ సార్, ఈ డెసిషన్ మేకింగ్ అప్పుడు ఓన్లీ మీరు ఈ ఎన్పివి అనేది క్వాంటిటేటివ్ ఫ్యాక్టర్. దాంతోపాటు ఎన్పివి పాజిటివ్ వచ్చినా ఆర్ ఎన్పివి హైయెస్ట్ వచ్చినా కొన్నిసార్లు ఆ ప్రాజెక్ట్ చేయలేకపోవచ్చు. ఎందుకు? ఈ క్వాలిటేటివ్ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేయడం వల్ల. ఏంటిది అందులో ఫస్ట్ వన్, మేనేజ్మెంట్ మే నాట్ హ్యావ్ నెసెసరీ ఇన్ఫర్మేషన్. సో నెసెసరీ ఇన్ఫర్మేషన్ లేకపోవడం మేనేజ్మెంట్ కి. లోన్ ప్రొవిజన్స్ మే లిమిట్ ద బోరోయింగ్స్. లోన్ రాదు కదా, దానికి సంబంధించి లోన్ రాకపోవచ్చు. సెల్ఫ్ ఇంపోజ్డ్ క్యాపిటల్ లిమిట్స్. ఈవెన్ దో ఆ ప్రాజెక్ట్ గుడ్ అయినా సరే అంత క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయకూడదు అని మనం అనుకోవచ్చు స్ట్రాటజీలో. డెసిషన్ మేకర్స్ రిస్క్ యాప్టిట్యూడ్. సార్ డెసిషన్ మేకింగ్ వాళ్ళు రిస్క్ ఎంత వరకు ఆ ప్రాజెక్ట్ లో పెడతామో మనకి ప్రాఫిట్. ఒక్క నిమిషం.